శత్రు, గౌతమి వచ్చిందా పిన్ని? నన్నే మోసం చేద్దాం అనుకున్నా కదా పిన్ని. కృష్ణను కూడా మోసం చేశావు. ఎవరు తీసిన కూతురో వాళ్లే పడతారు. ఎవరు నువ్వు? అంత చిన్న బ్యాగ్ లో నువ్వెందుకున్నా? నో డౌట్ వాడే విగ్రహాన్ని కాజేశాడు. వాడి అంతు చూస్తాను. శత్రు ఇంట్లో ఉంటే తన ముందు శాలినితో గౌతమి గురించి అడగడం ఎలా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌతమి ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే కృష్ణవేణి ప్రాణాలు దక్కవు. ఎలాగైనా సరే గౌతమి ఆచూకీ కనిపెట్టాలి. శత్రు, చిన్ని, శత్రు, చిన్ని, శత్రు, శత్రు, చిన్ని, శత్రు, శత్రు,
చిన్ని 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 ఏంటి ఇదంతా? చిన్ని చిన్ని ఎవరమ్మా ఎవరమ్మా నేను కట్టేసింది? మరేమో అది బావగారు. బావా ఎవర్రా మీరు? మేమెవరమైతే నీకెందుకు బే? పొరపాటు దారి తప్పి వచ్చినట్టున్నావు. ప్రాణాలు కావాలంటే వచ్చిన దారిని వెళ్ళిపో. రేయ్! రేయ్ ఆగండ్రా. బావగారు చిన్ని చిన్ని భయమే లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, భయపడకు. నువ్వేం భయపడకు. బావా ఎవరు వాళ్ళు? అసలు ఏమైంది? ఏమో తెలియదు సార్. శత్రు ఎక్కడా? సార్ ఇందాకే బయటికి వెళ్ళారు సార్. అటు వెళ్ళాక కాసేపటికి వీళ్ళొచ్చారు. నన్ను అమ్మాయి గారిని కొట్టిపడేశారు. తర్వాత ఇల్లంతా దేనికోసమో వెతికారు. డబ్బు గురించి వచ్చుంటారు. దొంగలేమో. సరే చిన్ని. కృష్ణబాబు గారండి, మీకు రక్తం చిన్ని చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని మీ రక్తం చూసి భయపడి ఉంటుంది. ఏం కాదు సార్. అమ్మాయి గారిని నేను చూసుకుంటాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి సార్. బాగా రక్తం వచ్చేస్తుంది. ఈ పరిస్థితిలో ఉత్తరాని గౌతమి గురించి ఎలా అడగను? సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. హ్మ్. కృష్ణవేణి, ఏమైంది? ఈ పెళ్ళి ఆపడానికి వచ్చాను. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలక్క. వెళ్ళక్క, పెళ్ళి ఆపక్క. వెళ్ళు, తొందరగా వెళ్ళు. కృష్ణ, ఏ లేవకు. అక్క. నా ఆఖరి కోరిక నెరవేరింది. మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కలిపేశాను. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అరే, నీకేం కాదు కృష్ణవేణి. అవునమ్మా, నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు. కృష్ణ, అక్క, కృష్ణ. ఆగండమ్మా, మీ చేతికి సిలైన్ ఉంది, దిక్కండి. మా అక్క కృష్ణ ఎక్కడున్నారు? వాళ్ళెవరో నాకు తెలీదమ్మా. మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేసింది మాత్రం శత్రువు అని ఆయన. పడుకోండి. శత్రువు? పడుకోండమ్మా. మా అక్క ఎక్కడుందో, కృష్ణ పెళ్ళి ఆగిందో లేదో నాకు తెలియాలి. నేను వెళ్తాను. ఆగమ్మా, అలా తీయకూడదు. నువ్వు నీరసంగా ఉన్నావు. లేదు, నేను వెళ్ళి తీరాలి. డాక్టర్, డాక్టర్ ఉండమ్మా. డాక్టర్, అలా చేయకూడదమ్మా. ఉండు డాక్టర్. ఆగమ్మా, నేను వెళ్ళాలి. ఆగమ్మా, అలా తీయకూడదు. ఏమైంది? లేచావెందుకు?
నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? నువ్వున్న పరిస్థితుల్లో బెడ్ దిగడానికి కూడా వీల్లేదు. బాగా నీరసంగా ఉన్నావు. నేను ఎలా ఉన్నా ఏమైపోయినా పర్వాలేదు డాక్టర్. నాకు ముఖ్యం నా ప్రాణం కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకుని పంపించండి. సారీ, నీ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. ప్లీజ్ బెడ్ మీద పడుకోండి. నా చావును ఎవరు ఆపలేరు. నేను పెళ్లిని ఆపాలి. మీరే అర్థం చేసుకోండి. నన్ను వెళ్ళనివ్వండి. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వండి. ఓకే డాక్టర్. వెళ్ళనివ్వండి. వార్డ్ బాయ్, తన కాడు పట్టుకో. పడుకోమ్మా, వెళ్ళనివ్వండి. ఏం కాదు. ఉండమ్మా, నన్ను వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు పట్టుకో తన్ని. ఆగమ్మా. ఉండమ్మా, ఏం కాదు. నన్ను వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. వెళ్ళాలి. పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉంది. నువ్వు దగ్గరుండి చూసుకో. ఈ అమ్మాయిని సేవ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఓకే డాక్టర్. పద. ఏంటి ఇలా జరుగుతోంది? గౌతమి గురించి తెలుసుకుందాం అనుకుంటే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? అనసూయ గారు, విజయ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. షాల్ని అడుగుదామంటే ఇలా జరిగింది. ఏదేమైనా సరే గౌతమి ఎక్కడుందో కనిపెట్టాలి. కృష్ణవేణిని కాపాడాలి. చెప్పిష్క, వెళ్ళిన పని ఏమైంది రామ్? ఇంటికి వస్తున్నావా? ఇంకా లేదు, కాస్త టైం పడుతుంది. ఏం వర్క్ అది? నాకు కూడా చెప్పొచ్చు కదా రామ్. పోనీ నన్ను కూడా తీసుకెళ్ళుండొచ్చు కదా. వచ్చేస్తాను ఇష్క, డ్రైవింగ్ లో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఈ మమ్మీ కూడా బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో? అందరికి పనులున్నాయి, ఒక్క నాకు తప్ప. ఛ! ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఛ! గౌతమి గురించి ఇంకెవరిని అడగాలి? వాళ్ళ బావ కుబేరమూర్తికి ఫోన్ చేస్తే ఉహు, తను కరెక్ట్ మనిషి కాదు. ఇంకెవరున్నారు? ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రౌడీ వెధవులు పని పూర్తి చేశారో లేదో, ఇంకా ఫోన్ చేసి చావలేదు. ఇంటికొచ్చాక కూడా మాటలెందుకు? పని పూర్తయ్యాక వాళ్లే ఫోన్ చేస్తారులే. పద. వచ్చారా? అయిపోయాయా మీ అఫీషియల్ వర్క్స్? ఈ ఇంట్లో నా పెళ్లి జరిగిందా లేక ఇంకేమైనా జరిగిందా? ఏమైంది శిఖ? అదే నేను అడుగుతున్నాను. అందరికీ ఏమైంది? నువ్వేమో ఇల్లు పెళ్లి పట్టకుండా నీ పనుల మీద నువ్వు తిరుగుతున్నావు. ఇందాక కృష్ణ కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, అడిగితే ఏదో పనుందన్నాడు. ఫోన్ చేస్తుంటే వస్తానంటున్నాడు, కానీ రావట్లేదు. వచ్చేస్తాడులేమ్మా. ఎప్పుడు ఎప్పుడు మమ్మీ? ఈరోజు జరిగింది నా పెళ్లి, కానీ అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. నా ఒక్కదానికి పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు మేము వచ్చేసాం కదమ్మా. మీరు రావడం కాదు, ముందు కృష్ణకి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి.
ఇషిక ఈ టైంలో కృష్ణకి పనేంటి? ఎవరు మాయా? వాళ్ళేనా? అవును. హలో, ఏమిటి? వెళ్ళిన పనైందా? విగ్రహం దొరికిందా? వాణ్ణి లేపేశారా? లేదు మేడం.